చూడాలి, అందరూ నా వైపే చూడాలి, అందరూ నన్నే పొగడాలి, ఈ ఆలోచన దేవుడిది కాదు, అపవాదిది. ఎవరిది? అపవాదిది. తేజో నక్షత్రమా అపవాది. దేవుని దూతలలో ఉన్నటువంటి లూసిఫర్ అపవాది అయినటువంటి వాడు అనుకున్నాడు ఒకరోజు, నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని సింహాసనం కన్నా కూడా పై స్థానంలో నా సింహాసనం పెట్టుకుంటా. ఏం కోరిక ఇది? నిన్ను పుట్టించింది దేవుడు కాదా? నువ్వు పుట్టింది దేవుని బట్టి కాదా? దేవుని కన్నా పైన నీ సింహాసనం ఎట్టేయగలవు, ఎట్ట ఉంచగలవు? ఏం కోరిక అంటే దేవుడు ఆరాధించబడుతున్నాడు, దేవుడు పూజింపబడుతున్నాడు, ప్రజలు దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఈ ఆరాధన అంతా నాకు దక్కాలి, నేను పొందాలి. అయితే నేను పైన సింహాసనం కట్టుకుంటే ఈ ప్రజలందరూ నా వైపు చూస్తారని హెచ్చింపు కోరిక వచ్చింది సాతానికి. ఆ కోరికే ఆ బాబేలు గోపురం కడుతున్న మనుషుల్లో పనిచేసింది. వాళ్ళు కట్టాలనుకున్న మాట వాస్తవమే, కట్టు, అందరూ ఒక చోట ఉండడానికి ఒక మంచి ఇల్లు కట్టుకో, తప్పులేదు. ఆకాశం అంటే శిఖరం ఎందుకు? ఎవరు చూడాలి? అది సాతాను యొక్క తలంపు. దేవుడు వారిని తారుమారు చేశాడు, దేవుడు వారికి భాషలు మాట్లాడారు. ఇక్కడ చాలామందికి అనేక భాషలు మాట్లాడే ఉన్నారు, కానీ ఆ భాషలు ఎలా పుట్టినాయో ఎవరికి తెలియదు. బైబిల్ చెప్తుంది, నీ భాష ఎందుకు వచ్చిందో, నా భాష ఎందుకు వచ్చిందో, నా తెలుగు అండి, నాది హిందీ అండి, నాది ఇంగ్లీష్ అండి, నాది తమిళం అండి, నాది మలయాళం అండి చెబుతాం కదా. ఈ భాషలు ఎలా పుట్టాయో దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున మనిషి హెచ్చించుకున్నాడు కనుక దేవుడు వారిని తగ్గించాడు. మనం ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాట అపవాది యొక్క ప్రేరణ, గుర్తింపు కోసం, లేకపోతే గౌరవం కోసం, లేకపోతే హెచ్చించుకునే దానికోసం, ఇవన్నీ లోకంలో మీరు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల దగ్గర కనిపిస్తున్నాయి, సినిమాలు తీసేవాళ్ళ దగ్గర కనిపిస్తుంది. సినిమాలు తీసేవాళ్ళు కూడా ఏమంటారంటే నా సినిమా గొప్పది, నా సినిమా గొప్పది, నా సినిమా గొప్పది, నాది 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 అని పొగడతల మీద ఉన్నారు. అవునా కదా? వారిని వారు చూపించుకునే దాని మీద ఉన్నారు. అందరి ప్రయాస అలాగే ఉంది. ఎవరికి వాళ్ళే నన్ను జనం చూడాలి, నన్ను గుర్తించాలి, నన్ను గౌరవించాలనే ఆ ప్రాకులాట్లో ఉన్నారు. వాళ్ళంటే లోకస్తులు. మరి నువ్వు దేవుని బిడ్డవు కదా, నీ మనసులో ఎందుకు ఉండాలి అది ఆలోచన? లోకస్తుల్లో ఉంది, ఓకే, వాళ్ళకి దేవుడు తెలియదు. మరి నీ మనసులో ఎందుకు పనిచేస్తుంది? అసలు హెచ్చించుకోవాలి, నన్ను కీర్తించాలనే ఆలోచనే అపవాదిని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క కోపానికి గురయ్యి భూమి మీదకి తొక్కబడినటువంటి వాడు అపవాది. ఆ ఆలోచన నీకు ఆశీర్వాదం కాదు. కీర్తి ప్రతిష్ఠితుల కొరకు నువ్వు ప్రాకులాడొద్దు. దానియేలు గ్రంథంలో ఒక చిన్న మాట నేను చెప్పి